అట్లాగే ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి స్థానిక శాసనసభ్యులు రాఘమయ్య గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలకి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మిత్రులు, రాష్ట్ర గిడ్డంగుల సహకార సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గారికి, డాక్టర్ దయానంద్ గారికి, వేణు గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, అప్పారావు గారికి, అట్లాగే నరసరావు గారు, చంద్రరావు గారికి, ముఖ్య స్టేజ్ మీద ఉన్నటువంటి మిత్రులందరికీ, అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏంటంటే ఇంకా 2-3 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి రేపు 27వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకి మరి మిత్రులందరినీ కూడా ఎలక్ట్ చేయాలనేటటువంటి ఆలోచనతో అన్ని మండలాలలో కూడా బూత్ వైజ్గా కార్యక్రమాలు తీసుకోవడం కోసం అని చెప్పేసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉప ఎన్నికని, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికని నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు తీర్మానం మల్లన్న గారి మీద సరే మిగతా రాజకీయ పార్టీలు ఏదో చెప్పటమో అవాకులు చవాకులు ఆయన 420 అంటమో అవన్నీ కూడా సహజం, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ తీర్మానం మల్లన్న అనేటటువంటి వ్యక్తి ఇప్పుడు ఎవరైతే ఈ ఎన్నికకి కారణమయ్యారో, ఇప్పుడు గతంలో గెలిచినటువంటి రాజేశ్వరరావు గారు 9 సంవత్సరాలు పట్టభద్రుల కోసమని ఎమ్మెల్సీగా పనిచేస్తూ ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టకపోగా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించడంలో ఒక బ్యాక్ బోన్గా కేసీఆర్ గారికి పనిచేశారు తప్ప ఆయన విద్యా సంస్థల్ని యూనివర్సిటీగా తయారు చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి విద్యా సంస్థల్ని నడిపించుకున్నాడు. పట్టభద్రులందరినీ అడ్డం పెట్టుకొని వాళ్ళని ఇప్పుడు నది రోడ్డు మీద గాలికి వదిలేసి, ఆ రోజు కూడా ఇదే హరీష్ రావు లాంటి వాళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా చెప్పారు ఆయన విద్యావేత్త, విద్యా సంస్థలు నడిపిస్తున్నాడు. మరి ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలంటే చట్టసభల్లో వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఆయన తప్ప ఇంకెవరికి సాధ్యం కాదని ఆనాడు చెప్పినట్టే మళ్ళీ ఈనాడు రాకేష్ రెడ్డి గారు, ఆయన బిట్స్ పిలానీలో చదివాడు, అమెరికా పోయి వచ్చాడు, ఆయన అయితేనే సమస్యలు పరిష్కరిస్తాడని చెప్పేసి 10 వేయలేక మధ్యలోనే నది రోడ్డు మీద వదిలేసిపోయినటువంటి ఎమ్మెల్సీ గురించి మరొక్కసారి ఓటు అడిగే నైతిక అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మనం సరే ప్రతిపక్ష పార్టీలు ఏం చెప్తున్నప్పటికీ కూడా మన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు అందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికకి ప్రతి గ్రామం నుంచి ఓటర్స్ అందరినీ కూడా దగ్గరుండి చైతన్యవంతుల్ని చేసి వాళ్ళందరూ కూడా గతంలో మల్లన్న గారు ఓడిపోవడానికి కారణం ఏంటంటే అతుత్సాహంతో ఓట్లన్నీ కూడా జై మల్లన్న అని, మల్లన్న నాయకత్వం వర్తిల్లాలని, లేకపోతే రక్త తిలకాలు దిద్దటం వలన 20,000 ఓట్లు 3 జిల్లాలకి సంబంధించి 20,000 ఓట్లు చెల్లకుండా పోవటం వలన కేవలం 5,000 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోవడం జరిగింది. ఆ 5,000 ఓట్ల తేడాతో కూడా ద్వితీయ ప్రాధాన్యత ఓటుతో గెలిచారు ఆనాడు. అలాంటి పొరపాట్లు జరగకుండా మన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా గ్రామాల వారీగా వెళ్ళి ఒక్కొక్క గ్రామంలో 25-30 ఓట్లు ఉంటే వాళ్ళందరినీ కూడా 1-2 సార్లు మొదటి ప్రాధాన్యత ఓటు ఒక్కటే వేయవలసిందిగా సీరియల్ నెంబర్ 2లో ఆ ఓటు వేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులందరినీ వాళ్ళని మోటివేట్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మీ ద్వారా కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో బూతులు ఉంటాయి కాబట్టి మీ గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు ఏ రకంగానైనా వాళ్ళందరినీ ఓటరుగా ఇక్కడికి తీసుకొచ్చి బూత్ దగ్గరికి పోలింగ్ చేయించాలనేది ఒకటి. భవిష్యత్ రాజకీయాలలో అంటే ప్రశ్నించే గొంతుకు 1000 గొంతుకులు ఒక గొంతుకై ప్రశ్నించేటటువంటి విధానాన్ని ఉన్న వ్యక్తి మల్లన్న. మంచి మాట్లాడాడా చెడు మాట్లాడాడా అంటే చెడ్డోళ్ళందరికీ అది చెడులాగానే కనపడుతుంది, మంచి వాళ్ళందరికీ మంచిగానే కనపడుతుంది. ఆయనకు ఒక వికలాంగురాలు కూతురు ఉంది. ఆ ఒక్క కూతురు వికలాంగురాలు కావటం వలన ఆయన బిడ్డకి జరిగినటువంటి అన్యాయం ఏ పేదవాళ్ళకి జరగకూడదని దాదాపు 200-300 మందికి ఆపరేషన్లు చేయించి, అలాగే ఎక్కడైనా అన్నా అంటే నేనున్నా అనుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా సేవలు అందించినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన ఏదో అక్రమ ఆస్తులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆ ఆస్తులన్నీ కూడా
ప్రభుత్వానికి ఇప్పుడు ఒప్పచెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి అటువంటి విధానాలన్నింటినీ కూడా ప్రజలు విఘ్నులైనటువంటి పట్టభద్రులు ఎవరు నమ్మకుండా రాబోయే రోజుల్లో మన కౌన్సిల్లో ఇప్పుడున్న ప్రభుత్వం తప్పు చేసినా కూడా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఏదైనా పొరపాటు జరిగితే ఒక సద్విమర్శతోని మరి ఆ విమర్శలు చేసైనా మళ్ళీ ముఖ్యమంత్రి గారికి దగ్గర వ్యక్తి కావటం వలన ఖచ్చితంగా సమస్య పరిష్కరిస్తారని ఆశిస్తూ వాళ్ళందరినీ కూడా మరి ఓట్లు వేయించవలసిందిగా. ఇకపోతే ఈరోజు హరీష్ రావు గారు మరి ఇక్కడికి వచ్చేసి ఏదో చాలా మాట్లాడారని తెలిసింది. చాలా వాళ్ళకి ప్రజల్ని ఎప్పుడూ కూడా భ్రమంలో ఉంచడం అలవాటు బీఆర్ఎస్ పార్టీకి. అంటే పాత రోజుల్లో కూడా తెలంగాణ విడిపోక ముందు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కొన్ని భ్రమంలో పెట్టి తెలంగాణ సపరేట్ అయితే ఆర్థిక వనరులు ఎక్కువ ఉన్న హైదరాబాద్ మనకొస్తే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాం, తెలంగాణని ఆంధ్ర నాయకులు మోసం చేస్తూ ఉన్నారు, ఆంధ్ర పాలకులు ఇక్కడ పెత్తనం చేస్తున్నారు, మేము వస్తే మరి కోటి నాగళ్లతోని రామోజీరావు స్టూడియోని దుంతాం, లేకపోతే చైతన్యం లేకపోతే నారాయణ లాంటి స్కూళ్ళని ఇక్కడ ఉంచాం, పెద్ద పెద్ద హోటళ్ళని కూడా తీసేస్తామని చాలా మాటలు చెప్పారు ఆ రోజు కూడా. ఆ ఒక్క పని కూడా చెయ్యకుండా కేవలం వాళ్ళ ధనార్జనతోని వాళ్ళ అభివృద్ధి మాత్రమే చూసుకున్నటువంటి హరీష్ రావు గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు హైదరాబాద్ ని మరొక 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఆంధ్రాకి ఉమ్మడి రాష్ట్రంగా ఉమ్మడి రాజధానిగా చేయడానికి మా ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటిది. అసలు ఇప్పటికే వాళ్ళు చాలా వరకు ఉపయోగించుకోవటం లేదు మన దాన్ని. అలాంటి మాటలతో మళ్ళీ తెలంగాణలో ఉన్న ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం మాత్రమే హరీష్ రావు ఈ రోజు మాయమాటలు చెప్తా ఉన్నాడు. దాంతో పాటు లేదంటే హైదరాబాద్ ని కేంద్ర పాలితం చేయడానికి ఇతను ఏదో రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇంకా తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోఆర్డినేటర్ రాయల్ నాగేశ్వరరావు గారికి మరి వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులకి కాంగ్రెస్ కార్యకర్తలకి అభిమానులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మన ముఖ్య ఉద్దేశం మనం 27న జరుగుతున్న విద్యావంతుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న తీర్మాన్ మల్లన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం ప్రజలను ఏ విధంగా మోటివేట్ చేయాలి, ఓటర్లని ఏ విధంగా మరి మనందరికీ తెలుసు మన తీర్మాన్ మల్లన్న గారు ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో పాపులర్ అయ్యి ఆయన అసలు పేరు మర్చిపోయి తన పేరు తీర్మాన్ మల్లన్నగా మార్చుకున్నారు. నిజమైన ప్రశ్నించే గొంతు కంటే ఆయన్ని ఎందుకు అంటే ప్రజలు సామాన్య ప్రజలు చదువురాని వాళ్ళకు కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో ఆయన గత ప్రభుత్వం చేసిన అవినీతిని అక్రమాలని ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లారు. మరి వారి ద్వారానే మనకి ఈ జరిగిన అవినీతి కానీ అక్రమాలు కానీ మరి అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడం, మరి డైరెక్ట్ గా ఎన్ని కేసులు పెట్టినా జైల్లో పెట్టినా కూడా ఆయన బెదరకుండా మళ్ళీ బయటకు వచ్చి ప్రజల పక్షాన పోరాడడం, అలాగే మరి ఎంతో మంది పేద ప్రజలకి సేవ చేయడము, కొంతమంది పిల్లలకి 250 మంది దాకా ఆపరేషన్లు చేయించడం, ఇలాంటి మంచి పనులని చేస్తూ వస్తున్నారు. ఆయన ఎంతో కింద స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కనుక సామాన్య ప్రజల కష్టాలు, నిరుద్యోగుల కష్టాలు, తర్వాత ఉద్యోగుల కష్టాలు, మరి రైతులు కానీ ప్రతి ఒక్కరి కష్టాలు తెలిసిన మనిషి కనుక అలాంటి మంచి వ్యక్తిని మనం కనుక ఎమ్మెల్సీ చేసుకుంటే ఇవాళ మరి అన్ని కష్టాలు తెలుసు కనుక ఆయనకు అవగాహన ఉంది కనుక అందరి సమస్యలు పరిష్కరిస్తారు. మరి స్వయంగా ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి అన్ని సానుకూలంగా పరిష్కరిస్తానని ఆయన మొన్న వచ్చిన మీటింగ్లో కూడా చెప్పారు. మొన్నే చూసాం ఆయన తరహా ఎలా ఉంది అంటే ఎవరే ప్రాబ్లమ్స్ చెప్పినా నోట్ చేసుకుంటున్నారు, వెంటనే దాని గురించి ఆలోచిస్తున్నారు, దాని గురించి చెప్తున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను సాల్వ్ చేస్తానని భరోసా కల్పిస్తున్నారు. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి. గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటే మనం గత ఎమ్మెల్సీని చూసాము, ఆయన 3 సంవత్సరాలకి ఆయన తన స్వార్థం కోసం రాజీనామా చేసి మరి అందరినీ కూడా ఓట్లు వేసిన వాళ్ళందరినీ మోసం చేసి మరి నట్టేట ముంచి వెళ్ళిపోయారు. అలాంటి వ్యక్తి కాదు మల్లన్న గారు. మరి ఆయన ఏదైతే మాట చెప్తారో దానికోసం నిలబడే వ్యక్తి కనుక ఆయనని మంచి మెజార్టీతో గెలిపిద్దాము. ఆయన సీరియల్ నంబర్ 2 మీద మొదటి ప్రాధాన్య గుర్తు 1 వేసి ఆయన మంచి మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి అలాగే ఇవాళ జరిగిన బీఆర్ఎస్ వాళ్ళ
సమావేశం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని అభివృద్ధి మేము చేసి చూపిస్తున్నందుకు ఓర్వలేక ఎన్నో అవాకులు చెవాకులు పేరుతున్నారు, అసత్య ప్రచారాలు చేయాలని చూస్తున్నారు. కానీ ఎవరు నమ్మి మోసపోయేందుకు సిద్ధంగా లేరు. ఎందుకంటే గత 5 నెలల కింద జరిగిన ఎలక్షన్లలోనే వాళ్ళ మోసాలు గ్రహించి వాళ్ళ దౌర్జన్యాలు సహించలేక నాకు మంచి మెజార్టీ ఇచ్చి వాళ్ళకి తిరుగులేని గుణపాఠం నేర్పారు. అయినా సరే వాళ్ళు మరి కొంచెం కూడా సిగ్గు లేకుండా మళ్ళీ ఇప్పుడు మన ముందుకు వచ్చి అవాస్తవాలు చెప్పి నిజాలను నమ్మించాలని చూస్తున్నారు. కానీ సత్తుపల్లి ప్రజలు ఎంతో విజ్ఞులు, వాళ్ళు ఏది నిజము ఏది కాదు అని తెలుసుకోగలరు కనుక వారు ఎవరు నమ్మరు, నమ్మడానికి కూడా సిద్ధంగా లేరు. కనుక మీరు ఇక్కడ నుంచి అయినా కూడా ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకోవాలి. ఎవరైనా మంచి చేస్తుంటే మరి అందులో మంచిని గ్రహించి వాళ్ళని ప్రోత్సహించాలని, మీరు ఇంకా మారాలని కూడా నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ మరి ఒక్కసారి తీర్మానం రాయ నాగేశ్వర గారు, అలాగే రాఘమయ్య గారికి, మండల అధ్యక్షుడికి, కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి, పత్రికా విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నటువంటి మన ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన్ మల్లారి గెలుపు కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు జరిగింది. ఆయన గురించి మన అందరికీ తెలుసు, జర్నలిస్ట్కి ఆయన ఎలా చేస్తాడు ఏంటి అనేది కూడా మీ అందరికీ తెలిసింది. ముఖ్యంగా ఈరోజు కొన్ని విషయాలు మీ ముందు చెప్పాల్సిన అవసరం ఉన్నది. టీఆర్ఎస్ సభలో మాజీ ఎమ్మెల్యే గారు కానీ, హరీష్ రావు గారు కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు ప్రజలందరికీ తెలుసు, ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. ముఖ్యంగా మేము వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మాఫియా వచ్చిందంటున్నారు. అవును నిజమే, మాఫియాలో మేము ముందున్నామని ఈ 10 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు తెలిసిందే. మరి ఇసుక మాఫియా మేమే తెచ్చాం, మట్టి మాఫియా మేమే తెచ్చాం, ఆయిల్ మాఫియా మేమే తెచ్చాం, మీరు పెట్టింది మాఫియా మేమే తెచ్చాం, కోడి పందేల మాఫియా కూడా మేమే తెచ్చాం, పేకాట ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మేము ఆడించాం. ఇవన్నీ ప్రజలకు తెలిసిందే. ఇందులో ఏదైనా ఒక్కటి కనుక మేము చేసినట్టు కానీ నిరూపించగలిగితే మీరు రాజ్యాంగంలో చేయడానికి సిద్ధంగా నువ్వు ఉన్నామని మేము అడుగుతున్నాం. మేము వచ్చిన తర్వాత మీ అనుచరులు ఏదైతే ఉన్నారో అందరినీ కూడా సత్తుపల్లి నుంచి ఎల్లగొట్టే పరిస్థితి వచ్చింది. ఒక పేకాట ఆడట్లేదు, ఇక్కడ ఒక కోడి పందాలు జరగట్లేదు, ఒక ఇసుక మాఫియా లేదు, మట్టి మాఫియా లేదు. అలాగే ఏదైతే బెట్టింగ్ మాఫియా వల్ల కొన్ని వేల కుటుంబాలు ఈరోజు సత్తుపల్లిలో దివాళా తీరే పరిస్థితి ఉంది. ఎంతోమంది స్టూడెంట్స్కి ఇంటి దగ్గర నుంచి డబ్బులు పెట్టిస్తే మీ వల్ల మాఫియాలకి ఏది బెట్టింగ్ మాఫియా వల్ల వాళ్ళు ఎంత నష్టపోయి ఆర్థిక ఇబ్బంది ఉన్నారో అందరికీ తెలిసిందే. మీరు మాట్లాడే ముందు అసలు మన సంగతి గురించి మనం ముందు తెలుసుకుంటే మంచిది. మాజీ ఎమ్మెల్యే గారు, మీ అనుచరులు మొత్తం కూడా బహిరంగంగా చెప్తున్నారు, మీ అనుచరులు మొత్తం కూడా మాఫియా ముఠా చెందిన వాళ్ళు లేకపోతే మీరు ఎలక్షన్ పోటీ చేయడం కదా, ఒక్కసారి కూడా ఇక్కడ పరిస్థితిని మీరు గెలిపించుకున్నారు. అలాంటి మాఫియాని ఈరోజు సత్తుపల్లి నుంచి ఎల్లగొట్టి సత్తుపల్లిని ఒక ప్రశాంత వాతావరణంలో తీసుకురావడం ఉద్దేశంతో మేము పనిచేస్తుంటే మేమే మట్టి మాఫియా చేస్తున్నాం, ఇసుక మాఫియా చేస్తున్నాం, లేకపోతే పేకాడ మాఫియా చేస్తున్నాం అని చెప్పి చెప్పడం ఎంతమంది సమాజం మీరే గమనించి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దీన్ని మీరు అనే మాటలు ప్రజలు ఎలా గమనిస్తున్నారో వచ్చే ఎలిమెంట్స్. నేను ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని టీవీ9 దాంట్లో, మీరు ఓటుకి నోటు ఇవ్వకుండా ఎలక్షన్కి వెళ్తారా అని చెప్పి నేను అన్నా. నేనేం చెప్పాను, నేను వెళ్ళగలను వెళ్తుంటే నేను డబ్బులు వెళ్తా అని చెప్పాను. కానీ నువ్వు ఎలా ఇచ్చని విడిగా డబ్బులు ఖర్చు పెట్టి ఎంత చేసినా సరే సత్తుపల్లి ప్రజలకు ఒక్కసారి కూడా నీకు ఓటడానికి ఇబ్బంది పడలేదు. అధికారిక మెజార్టీతో మమ్మల్ని గెలిపించాలని చెప్పి నువ్వు గుర్తు చేసుకోవాలి. అన్నమాట ఏదైనా ఉంటే దానికి నీతి నిజాయితీగా ఉంటుంది తప్ప దీనికి కూడా మేము వెనుకాలం. ఒకటే చెప్తాం, ఈ సత్తుపల్లి ప్రాంతాలలో 5 సంవత్సరాల్లో మేము ఉన్నంత కాలం ఒక మాఫియా అనేది మాత్రం ఇక్కడ తినడానికి చెప్పుకో. ఆ ఇసుక మాఫియాలు కానీ, మట్టి మాఫియాలు కానీ, పేకాడ మాఫియాలు కానీ, బెట్టింగ్ మాఫియాలు కానీ, ఆయిల్ మాఫియా కానీ నువ్వు పెట్టి పోషించిన వ్యక్తులుగా అది మొత్తం కూడా ఉన్నది. వాళ్ళు ఈ రోజు సత్తుపల్లి ప్రాంతాలలో తిరిగే పరిస్థితి లేకుండా చేస్తున్నాం, ముందు కూడా చేస్తాం. ఈ 5-6 నెలల్లో సత్తుపల్లి ప్రాంతాల్లో ఎక్కడ ఏ పేకాడ కానీ, బెట్టింగ్లు కానీ ఎక్కడ తీవ్రమైన చర్యలు తీసుకుంటా. ముందు మీ అనుచరులు చెప్పుకో, అవన్నీ ఆపు చేయమని, లేకపోతే అదంతా నీకు చుట్టుకుంటుంది. ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు అది గుర్తుంచుకొని మీరు మాట్లాడే విధానం చూస్తున్నాం. అలాగే ఇంకో విషయంలో కల్లూరులో జరిగిన ఒక చర్చి కూలివేతలో మా మీద నిరాపణ చేశారు. దాని ముందు మీరు చెప్పాల్సింది, అక్కడ ఉన్న ఒక పాస్టర్ ఈ ఎమ్మెల్యేకి, మాజీ ఎమ్మెల్యేకి తొత్తులాగా ఉంటూ ఈయన పక్కనే తిరుగుకుంటూ వీళ్ళ అధికార బలంతో 3 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్న చర్చిని పడగొట్టి ఆ 5 గుంటల స్థలాన్ని ఆక్రమించుకున్నది వాస్తవా కాదా? వాళ్ళు కేసులు పెట్టినా కూడా వీళ్ళకి అనుకూలంగా రాకుండా మీ అనుచరులకు అనుకూలంగా ఇప్పించి ఆక్రమించుకుని ఉట్టిగా కాదా? వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఏమైనా కేసు పెట్టారు బాధితులు,
వీళ్ళ దగ్గర ఆ ఫాస్ట్ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవండి. మా దగ్గర ఇది సంస్థకు చెందింది, ఈ 5 గుంటల స్థలం సంస్థకు సంబంధించింది. ప్రతి ఆధారాలతో వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇస్తే పోలీసు వాళ్ళు ఐఎన్ఆర్టీలోకి వెళ్ళి వాళ్ళు కూర్చోమంటే మీరు కట్టిన ఓటని అట్లన్నీ కూర్చారు. ఇది అబద్ధమా? ఇది కనుక అబద్ధమైనా కూడా మీరు రాజీనామాకు సిద్ధంగా ఉన్నాం. మరి మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో మీరు తీసుకోండి. మాజీ ఎమ్మెల్యే గారు ఇట్లాంటి అవాకులు చవాకులు పడి మళ్ళీ సత్తుపల్లి ప్రజలు మోసం చేయాలనుకున్నారు. సత్తుపల్లి ప్రజలు మోసపోయే పరిస్థితులు లేదు. ముఖ్యంగా ఈరోజు మన ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన మల్లన్న గారు మన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం. అందరికీ తెలిసిందే. ఒక మంచి వ్యక్తి మీద నిందారోపణలు చేసినంత మాత్రమే అవి ఇది అసలు సత్యాలు అయిపో. అలాగే మీ పార్టీలో ఉన్న మీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వాళ్ళకి ఎంత డబ్బు ఉందో ఇప్పుడు ఎంత డబ్బు ఉందని ప్రజలందరికీ తెలుసు. మరి మీరు వచ్చినప్పుడు మీకు ఎంత డబ్బు ఉంది, మీరు ఎన్నికల్లో ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారో ప్రజలకు తెలుసు. అందుకనే ప్రజలందరూ కూడా మీరు తగిన బుద్ధి చెప్పి మిమ్మల్ని ఇక్కడ నుంచి సత్తుపల్లి నుంచి సాగనంపారు. ఆ సాగనంపే పైన అటే ఉన్నాను కానీ సత్తుపల్లి మాట్లాడి రామాకండి మీరు ఏదో ఉద్ధరితం వద్దనుకుంటున్నారు కానీ ఇక్కడ ఏమీ చేయలేరు. మీరు అధికారం ఉన్నప్పుడే మీరు ఏమీ చేయలేరు. మాకు వచ్చిన ఈ 5 నెలల్లో మీరు ఎప్పుడన్నా హాస్టల్స్ విజిట్ ఎప్పుడైనా చేశారా? అక్కడున్న పరిస్థితులు ఎప్పుడైనా గమనించారా? ఎస్సీ ఎస్టీ పిల్లలు బీసీలు అందరూ కింద పడుకుంటున్నారు. అంటే ఈ 10 సంవత్సరాల నుంచి మీకు గుర్తు రాలేదా? మేము వచ్చిన తర్వాత మా నిధుల నుంచి దాదాపు 4 కోట్ల నుంచి పిల్లల మంచాలకు కానీ వాళ్ళకున్న టాయిలెట్స్ కానీ అక్కడున్న ఫ్యాన్స్ కానీ అన్నింటి కూడా మేము కేటాయించు. అదాక వాటర్ సమస్య ఈ 10 సంవత్సరాలు మీరు ఎక్కడైనా బోర్డు వేయించారా? ఎవరు అన్నా మీరు చెప్పండి. మాకు వచ్చిన దాంట్లో 6 కోట్ల నిధులతో సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని వందల కోట్లు ఈ రోజు ఏర్పాటు చేశాం. నీళ్లు లేని లోపల కానీ వర్షాల కాలంలో కూడా అది అయినా సరే కూడా సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా ఎవరో కూడా నీటికి ఇబ్బంది పడకూడదని మా సాయి శక్తుల ప్రతి విలేజ్ లో కూడా బోర్లు వేయించి ఈ రోజు నీటి కొరత తీసే ప్రయత్నం ఏం చేశాం. ఇది అబద్ధమా? మీరు చెప్పే అన్ని కూడా కాకమ్మ కథలేవు, నమ్మడానికి లేదు. దయచేసి ఎప్పుడైనా మాట్లాడే ముందు మీరు గతాన్ని ఒకసారి తోడుకోండి. మీరు మీ పాలన ఎక్కడ ఉందో ఇప్పుడు వచ్చిన 5 నెలల పాలన ఎక్కడ ఉందో ఒకసారి చూసుకుంటే మంచిది మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను.